ఓ సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా సువార్తను విశ్వసించటంలా, అంగీకరించటంలా, రక్షించబట్టల్లా విసిగిపోయాడు, వేసారిపోయాడు, నీరుగారిపోయాడు. తను పంపించినటువంటి సంఘానికి ఉత్తరం రాశాడు, ఈ ప్రాంతానికి వచ్చాను, సువార్త సేవ చేస్తున్నాను, కానీ ఏ ఒక్కరిలో కూడా ఎటువంటి చలనము లేదు, నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, ఇక నేను విసిగిపోయాను, తిరిగి వచ్చేస్తాను అని చెప్పి ఉత్తరం రాశాడు. అప్పుడు వాళ్ళు మరలా ఉత్తరం రాసి, నువ్వు వచ్చేస్తే ఎలా, నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను అందించకుండా, క్రీస్తు ప్రేమను ప్రకటించకుండా పంచిపెట్టుకుని నువ్వు వచ్చేస్తే ఎలా, వాళ్ళు నశించిపోతారు, ఇంకొంచెం ఓపికతో సేవ చేయి, ఇంకొంచెం ఓపికతో కష్టపడు, ప్రయాసపడని చెప్పి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదువుకొని మళ్ళీ ఇంకా 6 months మళ్ళా కష్టపడి మళ్ళీ ప్రయాసపడి సేవ చేస్తాడు. ఫలితం లేదు, విసిగిపోయి అన్నాడు, నేను ఇక లాభం లేదు, తిరిగి వచ్చేస్తాను, అన్ని ప్రయత్నాలు చేశాను, అయినా ప్రతిఫలం నాకు రావట్లేదు, జవాబు నాకు రావట్లేదు, నేను వచ్చేస్తాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, జవాబు రావటం లేదు. అది నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న సమస్య విషయం కావచ్చు, నీ అనారోగ్య విషయం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, విదేశానికి వెళ్ళే ప్రయత్నం కావచ్చు, అన్ని ప్రయత్నాలు చేశాను బ్రదర్, జవాబు రావటం లేదు. ఆ సేవకుడు అదే అన్నాడు, అన్ని ప్రయత్నాలు చేశాను, ఎవరూ కూడా రక్షించబట్టం లేదు. అప్పుడు వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు, నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు, జవాబు రాలేదు, చివరిగా కన్నీళ్లతో ప్రయత్నించు అనే మాట పంపించారు వాళ్ళు. చివరిగా కన్నీళ్లతో ప్రయత్నించు. అది చదివిన సేవకుడు మోకాల మీద పడ్డాడు, కన్నీళ్లతో ప్రయత్నించాడు, కన్నీళ్లతో ప్రార్థించాడు, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా, ఈ ప్రాంత ప్రజలు నశించిపోతున్నారు, రక్షించబడాలి. భారముతో, కన్నీళ్లతో దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేసి సేవ ప్రారంభించాడు. ఇంకెప్పుడు తిరిగి ఉత్తరం రాయలా. ఎందుకని? అంత సమయం తనకి దొరకలా. ఎన్ని ఆత్మలు సంపాదించాడో, ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించాడో. ఎందుకని? కన్నీటి ప్రయత్నము ఫలించింది. అన్న జీవితంలో కన్నీటి ప్రార్థన జవాబు తీసుకొచ్చింది. ఈరోజు మనలో ఎవరైనా ఎన్నో ప్రయత్నాలు చేశాను, అన్ని ప్రయత్నాలు చేశాను, నాకు జవాబు రావటం లేదు అన్నవారు ఉన్నట్లయితే, తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి, తలుపు వేసుకొని మోకాల మీద పడి కన్నీటితో ప్రయత్నించు. ఖచ్చితంగా నా దేవుడు జవాబిస్తాడు.